శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 45 అధ్యాయంలో ఉన్నామండి. నిన్న కాకా సాహిబ్ గారి గురించి చెప్పుకున్నాం కదా. ఈవేళ అందులోని అదే విషయంలో ఇప్పుడు శ్యామ గారు, ఆనందరావు గారికి బాబా ఇచ్చిన స్వప్న దర్శనంతో ఆయన సందేహాన్ని తీర్చడం, శ్యామ గారికి ఆయన స్వప్నాన్ని చెప్పడము మరి నిన్న తెలుసుకున్నాం కదా. ఇవాళ అందులో భాగంగానే తెలుసుకుందామండి. బాబా ఆజ్ఞానుసారము పాకడే పట్టుదోవతిని తెచ్చాను. ఈ ఆనందరావు పాకడే గారు ఆయనకు వచ్చిన స్వప్నానికి బాబా గారు ఏం చెప్పారండి స్వప్నంలోని, మరి ఆయన నీటిలో మునిగి ఉన్నప్పుడు ఆ బాబాగారు కనిపిస్తే బాబాగారి పాదాలు నీటిలో ఉన్నాయి. బాబా ఓ దేవా నీవు పాదాలు తీసి పైన పెడితే ఆయన నమస్కరించుకుంటాడని చెప్పారు కదా. దానికి బాబాగారు ఏమన్నారు, ఈయనకి పట్టు వస్త్రాలు పెట్టి అన్నారు. అందుకని ఆయన ఏం చేశాడంటే బాబా ఆజ్ఞానుసారము పాకడే గారు ఆయనకి పట్టు దోవతి తెచ్చారు. తెచ్చి మాధవరావుకి ఇవ్వవలసినదిగా కాకా సాహిబును వేడాను. మీ చేతుల ద్వారా ఈయనకి పట్టు వస్త్రాలను ఇవ్వండి అన్నాడు. శ్యామ అందులో ఒప్పుకొనలేదు. శ్యామ గారు ఒప్పుకోలేదంట. ఏలనా బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక కొంత వివాదము జరిగినది. పిమ్మట కాకా సాహెబు చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను. ఈయన ఏం చేశారు, పాకడే గారు శ్యామ గారికి మీరు ఇవ్వండి పట్టు వస్త్రాలు అన్నాడు. ఈయన తెచ్చి ఆయన శ్యామ గారు నిన్ను ఇమ్మన్నారు కదా బాబాగారు, మళ్ళీ ఆయన చేత నాకు ఇష్టం లేదు, నాకు వద్దు, అలా వద్దు అన్నాడు. సరే అప్పుడు కాకా సాహెబ్ గారు చీటీ వేస్తారటండి. చీటీ వేసే అలవాటు ఉంది చాలామందికి. ఆ చీటీ వేస్తే కొంతమంది ఇప్పటికీ కూడా అదే దాన్ని బట్టే అవునా కాదా అనేది చీటీలు వేసే అలవాటు బాబా భక్తులకి కొంతమందికి ఉంది. అదేవిధంగా చీటీ వేస్తాడండి. చీటీ వేసి సరే అని కాకాసాహెబ్ చీటీ వేసి తెలుసుకొనుటకు సమ్మతించాను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుటకు కాకాసాహెబు స్వభావము. పుచ్చుకొనుము నిరాకరించుము అను 2 చీటీలు వ్రాసి బాబా పాదముల వద్ద పెట్టిరి. ఒక బాలింతో అందులోనొక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అను చీటీ ఎంచుటచే మాధవరావు దోవతిని ఇచ్చిరి. సరే తీసుకోవచ్చా తీసుకోకూడదా ఆయన ద్వారా అనే దాని మీద పెడితే తీసుకోవచ్చు అని వచ్చింది. అప్పుడు ఆయన ఇవ్వడం జరిగింది, ఈయన తీసుకోవడం జరిగింది. చీటీలు రాసి బాబా పాదముల వద్ద పెట్టిరి. ఆ బాలుడు అందులో ఒక దానిని తీసిచ్చి అను చీటీని ఎంచుకుంది. పుచ్చుకొనుము అను చీటీని ఎంచారు. మాధవరావు దోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించాను. ఇద్దరను సంతృష్టి చెందిరి. కాకా సాహెబు సంశయము తీరెను. కాకా సాహిబ్ గారికి కూడా సంశయం తీరిపోయింది. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను. వారి బోధల ప్రకారము నడవవలెను. ఎందుకనగా మన కష్ట సుఖము ఇతరుల కంటే వారికే బాగుగా తెలియను. అంతే కదా, మన గురువు గారికి తప్ప ఇంకెవరికి తెలుస్తుందండి. ఇతరితర మంది యోగులు ఉన్నారు, గురువులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ మనం నమ్ముకున్న గురువే కదా మనకి సంశయాల్ని తీర్చేది. అదేవిధంగా నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు, కానీ మన గురువు అసలైన తండ్రి, మన గురువు గారే మనకి అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. ఏల హృదయపూర్వకముకు నీ గురువును ప్రేమించుము, వారిని సర్వస్య శరణాగతి వేడుము, భక్తితో వారి పాదములకు మొక్కుము. అట్టు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఈ దిగువ వారు చూడండి ఎంత బాబా చెప్పిన ఈ దిగువ పలుకులు చెక్కుము. బాబాగారు పలికిన పలుకులు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఈ లోకంలో అనేక మంది యోగులు గలరు, కానీ మన గురువు అసలైన గురువు మన తండ్రి. ఇతరులు అనేక
బోధలు చేస్తారు. కానీ మనము మన మనసున మన గురువు యొక్క పలుకులను మరువరాదు. మనం గురువుగారు చెప్పిన పలుకుల్ని మనం మరువరాదు. ఎంతోమంది ఎన్నో చెప్తారు, కానీ మనం మాత్రం మన గురువుని గట్టిగా పట్టుకోవాలి. ఆయన చెప్పినయే హృదయంలో పెట్టుకోవాలి. నీ గురువునే నువ్వు ప్రేమించాలి, వారిని సర్వస్వ శరణాగతి వేడాలి, భక్తితో వారి పాదములకు మొక్కాలి. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి ఉంటుందా అండి? ఎప్పుడైనా ఉండదు కదా. నువ్వు దాటలేని భవసాగరం ఏముంది? ఎంత కష్టమైన సాగరాన్నైనా నువ్వు దాటగలవు. అదండి, అది ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే ఇప్పుడు మనము గురువు మీద అపారమైన నమ్మకం ఉంది. నిజంగా ఆయన చూడండి, పర్వతం ఎక్కరం పైన చివరి వరకు వెళ్ళిపోయితే బాబాని నమ్మిన తర్వాత ఆయన గాలం వేసి లాగుతాడు. అయితే అంత ఓర్పు, అంత శ్రద్ధ మన దగ్గర ఉందా? అంత సబోరి మన దగ్గర ఉందా? దాన్ని సాధనాపూర్వకంగా తెచ్చుకుంటే మనకి ఆటోమేటిక్గా ఆ ధైర్యం వస్తుంది, ఆ బాధలన్నీ పోతాయి. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. దీని గురించి వివరిస్తున్నారండి. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలములకే 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరల 4 దీపములు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునేవారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత పిమ్మట బాబా దానిని విరచి ముక్కలు చేసి పారవేచెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లని, మీకింకను కొయ్య బల్లయందు మొక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడి వేసేదను. చూడండి ఆయన ఏమంటున్నాడు బాబాగారు. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలానికి 4 మూరల పొడవు గల 1 జానెడు వెడల్పు గల 4 మూరలు వెడల్పు అంటే జానెడు వెడల్పే గల 1 కొయ్యి బల్ల మీద 4 మూలల 4 దీపాలు పెట్టి ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారంట బాబాగారు. కొన్నాళ్ళు గడిచిపోయిన పిమ్మట బాబా దానిని ఎందుకో ముక్కలు చేసేసారంటండి. చేసేసి ఒకనాడు బాబా దానిని మహిమను కాకాసాహెబ్కు వర్ణిస్తున్నారు. దాని మహిమను కాకాసాహెబ్ గారికి. ఇది విని అతడు బాబాకిట్లని, మీకు ఇంకనూ కొయ్యబల్ల మీద వేలాడదీసిన మసీదులో కొయ్యబల్ల యందు ఇంకా మక్కువ ఉన్నదచో ఇంకొక బల్ల మీ కొరకు ఏర్పాటు చేస్తాను అంటాడండి ఆయన. అందులకు మీకు ఇంకొక మసీదులో వేలాడే వేసేదను, దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనేను. ఆయన అంటాడండి, ఆ బల్ల గురించి కథలు చెప్తూ ఉంటే బాబాగారు, ఇంకా దాని మీద మక్కువ ఉందా మీకు? అలా అయితే నేనే మీకు ఒక బల్లని రెడీ చేసి ఇస్తానంటాడండి కాకాసాహెబ్. అప్పుడు బాబాగారు ఏమంటారో చూడండి, దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనేను, మహల్సాపతిని దిగువ విడచి నేనొక్కడనే పైన పడుకుంటుటకు ఇష్టము లేదు. ఆయన ఎందుకు ఇచ్చేసారండి బాబాగారు? మహల్సాపతి కింద పడుకున్నాడు, ఆయనేమో పైన పడుకున్నాడు ఆ బల్ల కట్టుకుని. నేను అందుకనే ఆయన ఇచ్చేసాడు. కానీ ఈయన ఆ బల్ల గురించి చెప్పడుతూ ఉంటే ఈ కాకాసాహెబ్ గారు ఇంకా మీకు మొజగా ఉంటే నేను ఇస్తాను అన్నాడు కదా. అప్పుడు ఆయన బాబా ఏమన్నారు చూడండి, మహల్సాపతిని విడిచి నేను పైన పడుకోవడం బాగుంటుందా? మహల్సాపతికి ఇంకొక బల్లను తయారు చేయించేదను. పోనీ మహల్సాపతి గారికి కూడా ఇంకో బల్ల తయారు చేస్తాను. బాబా అతను ఎట్లు బల్లపై పడుకుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు. మనకు తెలిసినదే కదండి, బాబాగారు గుడ్డ పిలికలతోని 4 వైపులా కట్టి దాని మీద పడుకోవడము, దాన్ని 4 మూలల 4 దీపాలు పెట్టి, మరి అది 6 అడుగుల ఆయనకి ఏ విధంగా సరిపోతుందండి? భగవత్ స్వరూపుడు కదండి ఆయన, దాంట్లో పరమార్థం ఉంది. అందుకనే ఆయన ఆ విధంగా మనకి చెప్పడం కోసం, ఆ పరమార్థాన్ని మనకు తెలియపరచడం కోసం బాబాగారు ఆ విధంగా చేశారు.
చూడండి మళ్ళీ ఏమన్నారు, ఆయనకు పళ్ళు ఇచ్చారు బాగానే ఉంది, ఆయన ఏదో ప్రేమ భక్తితో కట్టుకున్నాడు వాళ్ళ మీద, ఇచ్చిన వాళ్ళ మీద. అదే మళ్ళీ ఇలాగ అనేసరికి ఆయన ఏమన్నారు చూడండి, మహల్సాపతిని విడిచి నేను పైన పడుకోను, మన మహల్సాపతికి కూడా ఇస్తాం వల్ల. ఆయన అంత పైకి ఎలాగ ఎక్కగలడు? ఆయన ఎక్కగలడండి? ఆయన సేవకుడు అండి, భగవత్ సేవకుడు అండి ఆయన మహల్సాపతి గారు. ఈయన భగవత్ స్వరూపుడండి. బాబా అతడు ఎట్లు పళ్ళపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు. ఎవరూ మిక్కిలి పుణ్యాత్ములో వారే పడుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవున్నప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై నుంచుమనేదను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామస్మరణను విను మనేదను. నేను పండుకున్నచో నన్ను లేవగొట్టమనేదను. దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండెను. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలచెదను. వెంటనే కండ్లు తెరిచి కదలను. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద నెట్లు పడుకుండగలడు అనేను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే నిట్లనేను. మంచి కానీ చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. అదండి ఆయన ఏమన్నాడు, రెండో బల్ల చేస్తాను మహల్సాపతి లేదు. ఆయన మామూలుగానే నా హృదయం మీద చేయి వేసుకుని బాబాగారు పక్కన పడుకోబెట్టుకునేవారు కదండి మహల్సాపతి గారిని. ఆయన హృదయం మీద నా చేయి వేసుకో, చూడండి ఆయన ఎంత గొప్పగా చెప్పారో. నా హృదయం నుంచి వచ్చే భగవన్నామస్మరణని వినడానికి ఆయన చేయిని ఆయన హృదయం పైన పెట్టుకోమన్నారంటండి. ఆయనకి నిద్ర వచ్చేసేది. నేల మీదే సరిగ్గా నిద్రపోలేని వ్యక్తి ఎక్కడో బల్ల మీద ఎలా నిద్రపోతాడు? నిద్రపోలేడు. అలాగా ఆయన అప్పటికి కునుపాట్లు పడితే ఓ దేవా అనే ఈయనే పిలిచేవారంటండి, ఓ భగత్, ఓ భగత్ అనేవారంట. అని అప్పుడు ఇలా మెలుకున్న మళ్ళీ వెంటనే ఆయన నిద్రలోకి వెళ్ళిపోయేవాడంటే వెంటనే ఆ నిద్రలోంచి ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్ర సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద నిట్లు పరుండగలడు. ఇన్ని వివరణలు ఇచ్చారండి. మహల్సాపతి గారిని ఎంత భద్రంగా చూసుకున్నారండి ఆయన. నిజంగానే అప్పుడు ఆ జన్మలో ఆయన ఎంత పుణ్యాత్ముడోనండి. నిజంగా భగవంతునితోనే కలిసి ఉన్నాడండి మహల్సాపతి గారు. ఇది చాలండి, మనం జన్మలకి భగవంతునితోనే ఐక్యమై ఆయన సేవలోనే ఏదో ఒక రూపంలో మనం జీవిస్తూ ఇలాంటి జన్మమున్నా చాలు అని మనం కోరుకుంటే బాగుంటుంది కదండి. మరి సాయి బిడ్డలారా, 45వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాము ఈవేళ. రేపు 46వ అధ్యాయంలోకి వెళదాము. అంతవరకు అందరికీ సాయిరామండి.